వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పెసరపప్పు చింత చిగురుతో పప్పు చేస్తున్నానండి. ఒక టీ గ్లాసు పెసరపప్పు శుభ్రంగా కడిగి గిన్నెలోనే వేసుకున్నానండి. ఎందుకంటే కుక్కర్ అవసరం లేదు, తొందరగా ఉడుకుతుంది కాబట్టి. చింత చిగురు కూడా ఒక పావు కేజీ ఉంటుందండి. శుభ్రంగా తొనలు గినక తీసి కడిగాను. అలాగే టమాటాలు రెండే వేస్తున్నానండి. చింత చిగురు బాగా పులుపు ఉందండి, అంటే వాడిపోవడం వల్ల మీకు ఆ కలర్ కనిపిస్తుంది. అంతా మంచిగానే ఉందండి. అయితే ఎండు కారం వేస్తున్నానండి, పచ్చిమిర్చి వేయట్లేదు. తాలింపులో వేసుకున్నా. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. తొందరనే ఉడుకుతుంది పెసరపప్పు కాబట్టి. ఇక మనం అది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, పప్పు గుత్తితోటి మెత్తగా చేసుకున్న తర్వాత ఇక ప్యాన్ పెట్టేశాను. ఆయిల్ వేసుకున్నానండి. వెల్లిపాయలు మీ ఇష్టం అండి, ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది. పప్పులో వెల్లిపాయ ఫ్లేవర్ అండి. అయితే నేను ఈసారి ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి తాలింపులో వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఒక రెండే పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇక అంతే అండి. పోపు వేసేసాను. ఇది మామూలు టేస్ట్ లేదండి. చింత చిగురు చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా పచ్చడి కూడా అవసరం లేదండి, డైరెక్ట్ తినొచ్చు.